ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ కేసుతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి అలాగే సురేందర్ నాయుడు వీరిద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఆ ఘటనలో ఎక్సైజ్ అధికారులకి ఒక డైరీలో 70 మంది పేర్లు దొరికాయంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ 70 మంది ఎవరు, ఈ ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, ములకల చెరువు నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించింది. ఇద్దరు టీడీపీ నేతలకు ఆ కేసులో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆ ఇద్దరిని సస్పెండ్ చేసింది. మరో 70 మంది కూడా ఈ కేసులో ఉన్నట్లుగా, వారి పేర్లు ఒక డైరీలో ఎక్సైజ్ అధికారులకు దొరికినట్లుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ 70 మంది ఏ పార్టీకి చెందినవారు, అసలు ఈ కేసు వెనక ఎవరున్నారు, ఎవరి హస్తం వల్ల ఇది జరుగుతోంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కల్తీ మద్యం అనేది ఇవాళ కొత్తగా వచ్చిందైతే కాదు, ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. గతంలో ఏంటంటే ప్రభుత్వమే దాన్ని సరఫరా చేసింది. ప్రభుత్వ పెద్దల యొక్క అండదండలతోటి సరఫరా చేసింది. దానివల్ల కొన్ని వేల మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఇది వాస్తవం. ఇది క్షమించరాని నేరం. అప్పుడు జరిగినా ఎప్పుడు జరిగినా ప్రజలకి అసలు మద్యమే హానికరం. దాంట్లో కల్తీ కలపటం అనేది, నాసిరకం మద్యం తయారు చేయడం అనేది క్షమించరాని నేరం. వాళ్ళ మీద హత్యా నేరాలు అయితే మోపాలి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఈ ములకల చెరువుకు సంబంధించి ఎవరైతే అద్దేపల్లి జగన్నాథరావుకు సంబంధించినటువంటి అతని ఆధ్వర్యంలో జరిగిందని, రాజేష్ అనే వ్యక్తికి మామూలుగా వైన్ షాప్స్ ఉంటే అతని వాహనంలో ఈ బాటిల్స్ పట్టుకోవటం తోటి ఈ విషయాలు బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి 14 మంది మీద అభియోగం మోపారు. 10 మందిని అరెస్ట్ చేశారు. అందుట్లో 2 పేర్లు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. అందుట్లో ఎవరయ్యా అంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి. ఈ జయచంద్రారెడ్డి గురించి, నియామకం గురించి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు అయితే ఉన్నాయి, అధినేత మీద. కారణం ఏంటంటే అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి, అతను మీరు ఎట్లా నియమిస్తారు అని చెప్పని ఆ రోజే కేడర్ ఎదురు తిరిగింది. ఓ రకంగా అతని మీద ఉన్న కోపంతో ఆ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడానికి అవకాశం వచ్చింది. వేరే వాళ్ళు ఎవరు పోటీ చేసినా అక్కడ తెలుగుదేశం పార్టీ కనీసం 15-20 వేల ఆధిక్యతతో గెలుచుండేది. కేడర్ ఎవరు పనిచేయలేదు. మీరు గమనించుకుంటే ఈరోజు అతని పార్టీ నుంచి దీంట్లో పేరు వచ్చిన తర్వాత అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారనగానే ఆ నియోజకవర్గంలో దీపావళి ముందే వచ్చింది. టపాసులు గెలుచుకున్నారు కార్యకర్తలు. అతను కూడా మొట్టమొదటి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెనామీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాపారాల్లో అతని పేర్లు కూడా ఉన్నాయి అనేది ఇప్పటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఈరోజు అతను విదేశాలలో ఉండి ఒక వీడియోని కూడా విడుదల చేయడం కూడా జరిగింది. నేను విదేశాల్లో దక్షిణాఫ్రికాలో ఉన్నాను, నాకు ఇక్కడ వ్యాపార సంస్థలు ఉన్నాయి, వాటి కార్యక్రమాల గురించి నేను ఇక్కడ రావడం కూడా జరిగింది. నాకు ఆంధ్రప్రదేశ్లో ఈ మద్యానికి సంబంధించింది కానీ వేరే వ్యాపార లావాదేవీలు ఏమీ లేవు అని చెప్పని ఆయన విడుదల చేశాడు. నాకేం సంబంధం లేదని చెప్పాడు. ఎవరైనా అలానే చెప్తారు, దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ దీనికంటే ముందే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలా అంటే ఈ కల్తీ మద్యం తయారు చేసే వాళ్ళని 3 పట్టుకోవడం కూడా, 3 ప్రదేశాల్లో పట్టుకోవడం కూడా జరిగింది. అవి పెద్దగా ప్రచారం రాలేదు. కారణం ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు బయటకు రాకపోవటం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సాక్షి దినపత్రిక, సాక్షి ప్రసార మాధ్యమం జగన్మోహన్ రెడ్డిది, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది. అక్కడ శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. అలాగే గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలన్నీ కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఈ కుంభకోణాన్ని వాళ్ళు ఎవరు పట్టుకోలేదుగా, వాళ్ళు ఎవరు బహిర్గతం చేయలేదు కదా. కూటమి ప్రభుత్వం పెద్దల అనుమతితోటి ఎక్సైజ్ శాఖ వాళ్ళు పట్టుకున్నదే కదా. ఇక్కడ అంటే నిజంగా కనుక ఈ తెలుగుదేశం వాళ్ళే కనుక చేస్తున్నారనే వాళ్ళకి అనుమానం ఉంటే ఈ పాటికి ఎంతో గోల్ చేసేవాళ్ళు, వాళ్ళే పట్టించుండేవాళ్ళు కదా. కానీ ఇది కూటమి ప్రభుత్వంకి ఉప్పందినందువల్ల వాళ్ళు ముందుకెళ్ళి ఈ ఎవరైతే ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఉన్నారో వాళ్ళని పంపించేసి
దీన్ని పట్టుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వెలుగులోకి వచ్చింది. దానికి ఇందాక నేను అన్నట్టు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఇలాంటి వాళ్ళు ఎవరు చేసినా తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తే ఈ పుట్టగొడుగులు లాంటిది. గమనించుకోండి, ఇలాంటి కల్తీ మద్యం తయారు చేయడం అనేది పుట్టగొడుగులు లాంటిది. అవి పుడుతూనే ఉంటాయి. అంత తొందరగా దాన్ని రూపుమాపడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే రుచి మరిగిన పులి, రక్తానికి రుచి మరిగిన పులి ఏ విధంగా అయితే ఉంటుందో, ఈ కల్తీలు తయారు చేసేవాళ్ళు మద్యంలో కావచ్చు, ఆహార దినుసుల్లో కావచ్చు, నూనెలో కావచ్చు, నెయ్యిలో కావచ్చు, కల్తీ చేసే వాళ్ళకి ఏం కాడికి వాళ్ళు సంపాదన మీద ఆలోచిస్తూ ఉంటారు. ప్రజల యొక్క ఆరోగ్యాల గురించి కానీ, వాళ్ళ ప్రాణాల గురించి కానీ ఏ కోశైనా కూడా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళు అలా తయారు చేస్తూనే ఉంటారు, ముందుకెళ్తూనే ఉంటారు. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి ముందుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇప్పుడు ఒక చిన్న ఇబ్బంది ఏముందంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖలో సరైన అంటే కావాల్సినంత సిబ్బంది లేరు అనేది వాస్తవం. ఇది గమనించుకోవాలి. సరైన అంత సిబ్బంది లేరు. ముందుగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం, అందులో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించరు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆయన దీని మీద తీవ్రంగా స్పందించారు. ఇద్దరిని సస్పెండ్ చేయించారు. అలాగే విచారణ చేయమన్నారు. ఏ స్థాయిలో ఉండా వాళ్ళని అదుపులో తీసుకోమన్నారు. విచారణ పారదర్శకంగా జరపమన్నారు. కానీ ఏది చేసినా సరే ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎమ్మెల్యేలుగా నిలబెట్టినా, లేకపోతే వాళ్ళు గెలిచి ఎమ్మెల్యేలు అయినా, పార్టీలో ఉన్న పార్టీ ఈరోజు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. దాని మీద పోరాడుతున్నారు. 3 ప్రభుత్వాలు దిగిపోయినాయి మద్యానికి సంబంధించి. ఈరోజు మీరు దాని మీద పోరాడేటప్పుడు మీ పార్టీ వ్యక్తి దాంట్లో ఉండటం అనేది ఇబ్బందికరమైన పరిణామం. అతను మన ఎన్నికల్లో కూడా మనస్ఫూర్తిగా తిరగలేదు. ఎన్నికలు అయిన తర్వాత కూడా పదవుల వినియోగంలో కావచ్చు, కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, లేదంటే స్థానిక నాయకులకి పదవులు ఇచ్చే విషయంలో కావచ్చు సరిగ్గా వ్యవహరించలేదనే అపవాదు కూడా ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఇది నిస్సందేహంగానే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం వాళ్ళకి ఇది మరక. మరి వాళ్ళు ఏ విధంగా దీని నుంచి బయటపడతారో అయితే చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.